నేడు బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బెంగాల్ ఎన్నికల బరిలో 1448 మంది అభ్యర్థులు ఉండగా 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి. దశాబ్దన్నర కాలంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికార పీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దెదించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృత ప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాలీలను మెప్పించానని చెబుతూ ప్రచారం చేసిన దీదీ మాటలు ఓట్ల రూపంలో ఏ మేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలైన కోల్కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత 5 ఏళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు కాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు.